హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, ఈరోజు మనం వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మనకు 2025లో జరిగిన అర్థమెటిక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే చాలామంది వచ్చేసి ఫోన్ చేసి, సార్ అసలు మనకు ఎట్లాగో నోటిఫికేషన్స్ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది కదా, కొంత ఏదన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఒకసారి చేయండి అన్నందుకు. సో ఒక 2-3 వీక్స్ అంటే 2-3 టైమ్స్ లేకుంటే ఒక 5-6 వీడియోస్ దాకా ఎన్టీపీసీ, ఒక 5-6 వీడియోస్ వచ్చేసి సీజీఎల్, ఒక 5-6 వీడియోస్ సిహెచ్ఎస్ఎల్, ఇవన్నీ చేస్తాను. సో ప్రజెంట్గా అయితే మనకు అర్థమెటిక్స్ సంబంధించినవి చేస్తాను, తర్వాత రీజనింగ్ కూడా చేస్తాను. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే రీసెంట్గా రిజల్ట్ వచ్చింది కదా, రీసెంట్గా రిజల్ట్ వచ్చిన దానిలో మంచి రిజల్ట్ వచ్చింది. ఏది ఎన్టీపీసీకి సంబంధించి చాలామందికి జాబ్ ఫెచ్ అయినాయి. కావాలంటే మీరు ఒకసారి జాబ్ వచ్చిన వాళ్ళను ఎవరిది వాడారు అనేది చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బా కొట్టుకుంటూ నాకు 100, నాకు 200 వచ్చినాయని ఏం చెప్పాను. సింపుల్గా మీరు అడిగి తర్వాత రివ్యూ తీసుకోండి. వాళ్ళే నాకు సజెస్ట్ చేశారు, చాలామందికి యూజ్ఫుల్ అవుతాయి సార్, మీరు చెప్పండి. ఎందుకంటే బయట ఉన్న మార్కెట్లో వాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఏదో పిల్లల్ని అంత పర్వర్టెడ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ బుక్స్ కూడా ఎప్పుడో కరోనా టైంవి. సో మీరు 2025లోనే అప్డేట్ చేసిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ బుక్ 2025లో రిలీజ్ చేశాను, రీజనింగ్ కూడా అప్డేట్ చేసి పెట్టాను 2025లో. రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంతవరకు జరిగిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ అవుట్ వచ్చినాయి. ఇప్పటి వరకు జరిగిన 2023 తర్వాత నుంచి వరుసగా చూస్తే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ అవుట్ వచ్చినాయి. రీసెంట్గా జరిగిన అర్థమెటిక్ ఎగ్జామ్స్ ఏవైతే రిజల్ట్ కూడా టీజీఎస్ఆర్టీసీ కూడా వచ్చిందిగా, ప్రతి క్వశ్చన్ మన బుక్లో ఉంది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 100% ప్రతి ఒక్క క్వశ్చన్ లాజిక్ అర్థమెటిక్ కూడా పడిపోయినాయి. కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా చదువుతున్నారు. సో నియర్లీ మనకు ఏది రీజనింగ్ వచ్చేసి 50Kకి రీచ్ అవుతుంది అండ్ అర్థమెటిక్ 10Kకి రీచ్ అవుతుంది. కాబట్టి సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ టు మై స్టూడెంట్స్. ఎందుకంటే ఎక్కడా కూడా అడ్వర్టైజ్ చేయకుండా సో మీరే పబ్లిసిటీ చేసి మౌత్ టాక్ ద్వారా తీసుకెళ్లారు. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు క్వశ్చన్స్ చెప్పే విధానము అదేవిధంగా మనం చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. చేసే విధానాలు మనకు కావాలి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సింది సక్సెసే. సో జనరల్గా మనకి ఇదేంటి అంటే మనకు ప్రపోర్షన్కి సంబంధించి, నిష్పత్తి అనుపాతానికి సంబంధించి మనం ఏం చెప్పాం, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్సే కదా. ఇలా తీసుకుంటున్నప్పుడు 19.5 × 16 ఈజ్ ఈక్వల్ టు 7.5 × Xే కదా. ఇప్పుడు చాలామంది చేసే తప్పిదం ఏంటి అంటే క్యాన్సలేషన్ చేయడం. అవి చేయకుండా పెన్ ఫ్రీ మెథడ్ ఎట్లా చేయాలి అంటే యూనిట్ డిజిట్ అబ్జర్వ్ చేస్తే 6 × 5 ఈజ్ ఈక్వల్ టు 30, అంటే 0 రిమైండర్, అంటే 0నే కదా అయ్యేది యూనిట్ డిజిట్ అనేది. ఇక్కడ కూడా రైట్ సైడ్లో 0 రావాలంటే 5 ఉంది కాబట్టి 5కి సంబంధించి 2 పాసిబిలిటీస్ వస్తాయి. 2 పాసిబిలిటీస్ ఏంది, ఒకటి 5 4 జా 20 అయినా రావచ్చు, 5 6 జా 30 అయినా రావచ్చు. కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, దీని యొక్క వాల్యూ నియరెస్ట్గా అబ్జర్వ్ చేస్తే 195, అంటే డెసిమల్ ఎట్లా తీసేస్తే ఇది పోతుంది కాబట్టి 195 16 అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు నియరెస్ట్గా 16 × 2 అంటే ఎంత అంటే 32, 320. ఇక్కడ 75కి కూడా మనకు అబ్జర్వ్ చేస్తే 75 × 4 టైమ్స్ చేస్తే మనకు అదే వస్తుంది కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 41.6. ఇట్లా తీసుకోవాలంటే నువ్వు ఎక్కడా కూడా మల్టిప్లికేషన్ చేయడాలు ఇవన్నీ చేయకు. లేదు సార్ చేద్దామంటే ఇక్కడ చూడండి ఏ విధంగా వస్తుంది. 5 × మనకి ఎంత అవుతుందంటే 15, 5 2 10, నెక్స్ట్ 5 3 15, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ 5 × 9 కదా. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది చూడండి, 3 5 15, 3 ఎక్కం 3 3. ఇప్పుడు దీని యొక్క వాల్యూ 13 6 78, 13 ఎక్కం 13 అంటే మనకి ఎంత అవుతుందంటే 208 కదా. సో 208 ఈజ్ ఈక్వల్ టు 5 × X అన్నప్పుడు ఇక్కడ చూడండి 5 4 జా 20, 5 1 జా 5 6 జా. కాబట్టి ఇంత ఎవరు చేయమన్నా, నిన్ను ఎవరు చేయమని చెప్పలేదు. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తున్నాం, మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతుందనేది తీసుకోండి. ఇది కంపల్సరీ అజంప్షన్ బేస్లో మన నెంబర్ సిస్టంలో ఈ యూనిట్ డిజిట్ బేస్డ్ ఏ విధంగా తీసుకుంటామని చెప్పాను కదా, అది చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్, when X is added to each of 30, 15, 21, 11, the number obtained in this order is proportion. అంటే X యాడ్ చేసిన తర్వాత ఇది అవుతుంది.
దీనికి పెన్ ఫ్రీ మీద షార్ట్ కట్, బెస్ట్ షార్ట్ కట్ ఇది చూడండి. ఎక్కడా కూడా ఈ షార్ట్ కట్ ఉండదు, కేవలం మనం మాత్రమే చేసింది ఇక్కడ దీని యొక్క వాల్యూలో. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 9, ఈ రెండు డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 6 కదా, సారీ 4 కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒరిజినల్ డిఫరెన్స్ ఎంత ఉందంటే 15 ఉంది, ఇక్కడ ఎంత ఉంది అంటే 5 ఉంది కదా. ఇప్పుడు మనము ఇక్కడ 15 ఉన్నప్పుడు అక్కడ కూడా 15 ఉండాలి, కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 9s ఎంత అవుతుందంటే 27 కదా. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 30కి 15కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో అక్కడ కూడా అదే డిఫరెన్స్ ఉండాలని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు 30 ఉండాల్సింది కాస్త మనకి ఎంత అయిందంటే 27 అయిందంటే ఎంత యాడ్ చేస్తున్నాము అంటే -3నే కదా. సో -3 యాడ్ చేస్తే మనకు అది ప్రపోర్షన్లో ఉంటుంది, కానీ క్వశ్చన్ అది అడగలే. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు అక్కడ 6 × -3 = y ఇంటూ మనకు దీని యొక్క వాల్యూ వచ్చేసి 3 × -3 × -9 కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకు y² ఎంత అవుతుంది చూడండి, 6 × 3 = 18, ఎట్లాగో మైనస్ క్యాన్సల్ అవుతుంది. 9 × 9 ఎంత అవుతుంది అంటే 81 అవుతుంది, అంతేగా. సో దీని యొక్క 18 అవుతుంది కదా దీని యొక్క వాల్యూ. -3 × -3 అంటే ఇప్పుడు 3 3 = 9, 9 అయితే పోయింది, కాబట్టి y² మనకి ఎంత అవుతుందంటే 18². ఇది క్యాన్సల్ అయితే ఆన్సర్ ఎంత అంటే ఇది. సో ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. అందరు +x చేయడము, ఇంకా చాలా మెథడ్ చెప్తారు. బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ ద న్యూమరేటర్, డిఫరెన్స్ ఆఫ్ ద డినామినేటర్ వాల్యూ పాయింట్ ఆఫ్ లో వర్కౌట్ చేయండి, ఈజీగా అవుతుంది. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇది మాత్రం మిస్ చేయకండి. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు సునీల్ శాలరీ వాజ్ ఫస్ట్ రెడ్యూస్డ్ బై 15%, సబ్సిక్వెంట్లీ మళ్ళీ అగైన్ రైజ్డ్ బై 10%. వాట్ పర్సంటేజ్ ద ఫైనల్ శాలరీ లోయర్ కంపేర్ టు హిస్ ఇనిషియల్ శాలరీ. ఇలా ఉన్నప్పుడు మనకు రూల్ ఏంది అంటే ఒకటి రేషియో మెథడ్ చేయొచ్చు, ఇంకొకటి x + y + xy/100 రూల్ కూడా తీసుకోవచ్చు. సో మనకు -15 తగ్గించాడు అంటే తర్వాత ప్లస్, ఇక్కడ కూడా -15 × +10 /100 కదా. ఇప్పుడు 0 0 గెట్ క్యాన్సల్, ఇక్కడ -5 మైనస్ ఇది ఎంత అవుతుందంటే 1.5, అంటే మనకి ఎంత అవుతుందంటే 6.5 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా అయినా చేయొచ్చు, రేషియో మెథడ్ అయినా చేయొచ్చు. రేషియో మెథడ్ ఎలా చేయాలనేది కూడా మీ క్లాస్ రూమ్లో చెప్పాను. రేషియో మెథడ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్లో మనకు దానికి పర్సంటేజ్లు ఇస్తే రేషియో మెథడ్కి వెళ్ళండి. ఇట్లా రౌండ్ ఫిగర్ ఇస్తే దీనికి వెళ్ళండి. ఇది మనకి ఎన్టీపీసీలో వచ్చిన లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. ఎన్టీపీసీ అంటే విచ్ = SI లెవెల్ క్యాడర్ పోస్ట్, అంత ఈజీ కాదు. ఇంకోటి చాలామంది చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీలో 2023లో పడ్డ తర్వాత నోటిఫికేషన్స్ పడలేదు అంటున్నాం కదా. సెంట్రల్ ఎగ్జామ్స్లో నియర్లీ 2023 తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్, ఎప్పుడు మన 2026 మేలో ఉన్నాం కదా. సో 2026 మే ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా అబ్జర్వ్ చేసినప్పుడు నియర్లీ మనకు 15 నోటిఫికేషన్స్ దాకా వచ్చాయి సెంట్రల్. అందులో రైల్వేవే 2 సార్లు ఎన్టీపీసీ పడ్డాయి, 2 సార్లు అండర్ గ్రాడ్యుయేట్, 2 సార్లు గ్రూప్ డి. ఒక గ్రూప్ డి అయింది, ఇంకో గ్రూప్ డి ఎగ్జామ్ కాలేదు, దాని డేట్లో రాలే ఇంకా. కాబట్టి ఒకసారి అట్లా చూసుకోండి, ఓన్లీ దానిపైన స్టిక్ అవ్వకుండా మన SI లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళకు చాలామందికి మనకి ఎన్టీపీసీ రిజల్ట్స్ బాగా వచ్చాయి. టీజీఎస్ఆర్టీసీ బాగానే వచ్చింది. మొన్న సీజీలో 11 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, అంతకుముందు దాంట్లో 6 మెంబర్స్ సెలెక్ట్ అయితే మొన్న 11 మెంబర్స్. చాలామంది మన ఓన్లీ రీజనింగ్ వాడిన వాళ్ళు ఉన్నారు, రీజనింగ్ అర్థమెటిక్ 2 కాంబినేషన్స్ వాడిన వాళ్ళు. సో మనకు ఇంటిమేషన్ 11 మెంబర్సే, కానీ చాలామంది తీసుకున్నా కూడా చెప్తలేరు. సరే వాళ్ళ ఇష్టం, నాకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే నేను ఫోటోలు వేసి దండలు వేసి పబ్లిసిటీ కొట్టి నేను తోపుతురు అన్నాను. నన్ను నమ్మి వచ్చినోడు సెటిల్ అవుతాడు, అది గ్యారంటీ, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మంచం యొక్క ప్రకటన ధర 517, ఇది అసలు ధర కంటే 30% ఎక్కువ లాభం, ఎక్కువ లాభ శాతం 2 ఉంటే తగ్గింపు శాతం ఎంత? సేమ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ 517తోనే మనకు అవసరమే లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు గోల్డెన్ రూల్ చెప్పిన MP/CP ఇంటూ డిస్కౌంట్ తీసుకొని SP/CP ఇట్లా గుర్తుపెట్టుకోండి అని చెప్పా. ఇప్పుడు 100కి మనం కూడా ఏం చేస్తున్నాడు 130 చేసి డిస్కౌంట్ ఎంత ఇచ్చిండో తెలియదు, కానీ 100కి మనోడు ఎంత లాభం పొందుతున్నాడు అంటే 102. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత 102/130నే కదా. డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 28/130 × 100 కదా, అంటే 28 రూపాయలు తక్కువ చేసిందంటే ఇది క్యాన్సల్. మనకి ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, 280 / 13 అన్నప్పుడు 13 × 2 = 26,
తర్వాత నెక్స్ట్ 20 ఉంది కాబట్టి 13 ఎక్కం 11 ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 21.54. ఇంకోటి పగబట్టినట్టు మొత్తం డీటెయిల్గా నువ్వు క్యాల్కులేషన్ చేయకు, అండ్ ఆప్షన్స్ చూసుకుంటే క్యాన్సలేషన్ చేయాలి. ఎందుకంటే నువ్వు సొంత తెలివితేటలు ప్రదర్శిస్తే ఒక్కోసారి మిస్టేక్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్యురసీ మెయింటైన్ చేయాలంటే అడ్వాంటేజ్ అర్థమెటిక్ మాత్రం ఇదేంటి అంటే త్రూ ఆప్షన్ బేస్డ్ క్యాల్కులేషన్ చేయండి. వీటికి సంబంధించిన క్యాల్కులేషన్ మెథడ్స్, టెక్నిక్స్, నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్లో చెప్పా. ఆ రెండు పర్ఫెక్ట్ ఉండండి, అర్థమెటిక్ మొత్తము నీకు ఏం రాకపోయినా ఆప్షన్స్ ఫటాఫట తీసుకోవచ్చు. అంటే ప్రొసీజర్ తెలవాలి, ఏంది వాట్ ఈజ్ వాట్ అనేది. తర్వాత క్యాల్కులేషన్లోనే మిస్టేక్స్ పోతాయి కాబట్టి అట్లా మిస్టేక్స్ లేకుండా చూడడానికి ఇది ఒక అడ్వాంటేజ్. చూడండి నెక్స్ట్ వన్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నెంబర్స్. ఫస్ట్ 14 హోల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3, 4 అప్ టు ఎంతవరకు ఉంటాయంటే 13. ఎందుకంటే 0 కూడా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మనకు మొత్తం టోటల్గా 14 నెంబర్స్ అవుతాయి. మనకు ఆల్రెడీ చెప్పింది ఏంది యావరేజ్ కాన్సెప్ట్లో, ఇఫ్ ఎ నెంబర్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, అంటే మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అంక శ్రేణిలో ఉంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ డివిజబుల్ బై 2 చేయండి. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ డివిజబుల్ బై 2 చేస్తే ఆన్సర్ ఎంత అవుతుందంటే 6.5 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా షార్ట్ కట్ ఉంటాయి చూడండి. మీకు డెఫినెట్గా ఏంటి అంటే వన్స్ ఒకసారి అర్థమెటిక్ రీజనింగ్ ఎట్లాగో మీరు వద్దన్న ప్రతి ఒక్కరు మార్కెట్లో మనదే తీసుకుంటారు. అర్థమెటిక్ కూడా 10K రీచ్ అయినందుకు ఏంటంటే పిల్లలు అడుగుతూ ఉన్నందుకు డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది అర్థమెటిక్ 3.0. సో చాలామంది ఏంటంటే ఇది చాలా డెప్త్ ఉంది అనుకుంటారు, కానీ డెప్త్ ఏం లేదు. ఆ లెవెల్లో చదివితేనే ఎస్ఐ కానీ సిజిఎల్ కానీ క్రాక్ చేయొచ్చు. మీరు బయట వాళ్ళలాగా ఏదో పైన చెప్పి ఏదో కరోనా టైంలో ముందల క్వశ్చన్స్ తీసుకొచ్చి అరే భయ్ మీకు ఇంతకంటే ఎక్కువ రావు అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న వాళ్ళు 2023లో అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన క్వశ్చన్ ఒకటి వల్లే, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఎవరెవరు ఎట్లా చెప్పారు ఏంటి అనేది. కావాలంటే 2023లో ఎస్ఐలు అయిన స్టూడెంట్స్ని అడగండి, వాళ్ళు ఏ లెవెల్లో చెప్పారు, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు. సో ఎందుకంటే నేను కూడా మార్కెట్లో ఉన్నాను కాబట్టి అప్పుడు చాలామందికి ఏంటంటే రీజనింగ్ అనేది తెలుసు. బట్ నేను గతంలో రీజనింగ్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ, బట్ ఇక్కడ చాలామందికి బయట రీజనింగ్ చెప్పినందుకు వాళ్ళకు పబ్లిసిటీ వల్ల అట్లయింది. కానీ అర్థమెటిక్ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, బిట్టు మిస్ కాకుండా చేయగలరు. అంత కేపబుల్గా అంత జాగ్రత్తగా బుక్ రెడీ చేశాను. లో లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు 2023లో జరిగిన తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐ అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చెప్తున్న వాళ్ళ క్వశ్చన్స్ ఒకటి కూడా కవర్ కాలే, ఇప్పటికీ అలానే చెప్తా ఉన్నారు. బట్ నేనేం చేశాను, 2023లో వచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఇంకా అంతకంటే డెప్త్ ఉండాలన్న ఉద్దేశంలో సిడిఎస్ సిఏపిఎఫ్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. కావాలంటే ఒకసారి బుక్ చెక్ చేసుకోండి. ఇందులో నెంబర్ సిస్టమ్ గ్రూప్ కూడా అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా యాడ్ చేయడం వల్ల మీకు బుక్ హెవీగా అనిపిస్తుంది. కానీ ఓన్లీ అర్థమెటిక్ పెడితే బయట వాళ్ళు ఎంత సైజు ఉంటుంది నాది అంతే సైజు ఉంటుంది. మీకు సైజు కాదు మ్యాటర్స్, ఒకటే ఏంటంటే అందులో ఉండే కంటెంట్ డెప్త్నెస్ ఎట్లా ఉంది చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకుంటే చెప్పండి, మన రిటర్న్ తీసుకోవడానికి కూడా రెడీ. ఇప్పటి వరకు 10,000 బుక్స్ సేల్ అయితే ఒక్క బుక్ కూడా రిటర్న్ కాలే. ఒక్క బుక్ రిటర్న్ కాలే. అంటే డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుందని పెట్టాను. సో ఇట్లా ఇది చేసుకోండి. రైట్, నెక్స్ట్ వన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో వరుణ్ మరియు ఆశీష్ కలిసి 3 రోజుల్లో ఒక హాల్ను పెయింట్ చేయవచ్చు. వరుణ్ ఒక్కడే దాన్ని 7 రోజుల్లో చిత్రీకరిస్తే ఆశీష్ ఒక్కడే అలాంటి 4 మందిరాలను ఎన్ని రోజుల్లో చేయగలడు? ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే చూడండి, వరుణ్ వచ్చేసి అదేవిధంగా ఆశీష్ వచ్చేసి 3 days. నెక్స్ట్ వచ్చేసి వరుణ్ అలోన్ కెన్ పెయింట్ ఇన్ 7 days అన్నాడు. వరుణ్ ఒక్కడు 7 daysలో చేస్తే వరుణ్ ఆశీష్ ఇద్దరు కలిసి మనకి ఎన్ని డేస్? 3 days. ఎల్సిఎం తీసుకుంటే 21. వీడు 21 అన్నప్పుడు వీని యొక్క ఎఫిషియన్సీ 3 అయితే వీని ఎంత? 7. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వరుణ్ ఎట్లాగో 3 చపాతీస్ తిన్నప్పుడు ఆశీష్ ఎన్ని తింటాడు? 4 కదా. ఇప్పుడు మనకు వరుణ్ యొక్క ఎఫిషియన్సీ 4, 21 పెయింట్స్ చేయడానికి మనకు 21/4. కానీ అలాంటి 4 మందిరాలు అన్నాడు కాబట్టి ఇంటూ 4 చేస్తే ఇది క్యాన్సల్ అయితే ఆన్సర్ ఎంత అవుతుందంటే 21. ఇది బెస్ట్ అప్రోచ్ చూడండి. మీరు పైన నేర్చుకొని వాళ్ళు చెప్పే టెక్నిక్స్ మెథడ్స్ ఏవో చెప్పుకొని పెట్టుకొని పోతే సక్సెస్ అయితే రాదు, అది గ్యారంటీ. ఒకసారి అన్సక్సెస్ అయితే 4-5 ఏళ్ళు వెయిట్ చేయాలి మినిమము. ఎందుకంటే 2023లో దానిలో తీసుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్గా 8th బ్యాచ్ రన్ అవుతుంది, మార్నింగ్ 8:30 to 12:30. ఒక్కసారి వాళ్ళ రివ్యూ తీసుకోండి. అంటే వాళ్ళు బయట ఏగి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏ లెవెల్లో చెప్పారు. మన దానిలో మోడల్ వైజ్ లో లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటుంది. 100% సక్సెస్, ఇది మాత్రం పక్కా, అది గుర్తుపెట్టుకోండి.
రైట్, నెక్స్ట్ వన్ చూడండి. వెండర్ బాట్ లెమన్స్ ఎట్ 7 for a rupee and how many lemons must sell 1 rupee in order to gain 75%. 75% అన్నప్పుడు దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 3/4 అంటే 4 కాస్త మనకి ఎంత రావాలి 7. ఇప్పుడు మనకు లాభాలు రావాలి అంటే వస్తువులు తక్కువ అంటే మనకు తక్కువ కొనుక్కొని ఎక్కువ కమ్మాలి. లేదు అనుకుంటే ఎక్కువ కొన్న క్వాంటిటీని అన్నాం అనుకో, క్వాంటిటీ ఏం చేయాలి, ఎక్కువ కొనుక్కొచ్చుకోవాలి, తక్కువ కమ్మాలి. ఇప్పుడు ప్రైస్ ఇలా ఉంటే క్వాంటిటీ ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 7:4. 7 యొక్క వాల్యూ 7 అన్నప్పుడు 4 యొక్క వాల్యూ కూడా ఎంత అవుతుంది అంటే 4. ఇట్లా టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. దీని బ్యాక్గ్రౌండ్ ఏందనేది మీ క్లాస్ రూమ్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్లైన్లో కూడా భరత్ ఐక్యూ అకాడమీ యాప్లోనే ఇదే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. భరత్ ఐక్యూ అకాడమీ యాప్లోనే లోయెస్ట్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు సో 100% యూటిలైజ్ చేస్తూ మీకు ఈ 2025 వరకు జరిగిన క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ 2026లో ఏమన్నా మనకు అంటే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్న వాటిని కూడా మళ్ళీ పెడతా. అట్లా ఒకసారి పెట్టేసి మీరు ఇదే ప్రిపేర్ కావాలని చెప్పే రకం అయితే కాదు, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ద రేషియో ఆఫ్ 2 numbers 5:3. ద ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF is equals to 135. మనకు తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers 5x 3x is equal to ఎంత అవుతుందంటే 135. సో 5 2s 5 7s 3 × 9s అనే కదా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే x² = 9 అయితే x ఎంత అవుతుందంటే 3నే కదా. ఇప్పుడు ఒరిజినల్ నెంబర్స్ అన్నప్పుడు దానిలో రాస్తే 5 3s 15 అవుతుంది. అదేవిధంగా 3 × 3 ఎంత అవుతుందంటే 9 అవుతుంది. కానీ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అడిగిన క్వశ్చన్ ఏంది, సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్, విలోమాల మొత్తం అంటే 1/15 1/9. ఎల్సిఎం ఎంత అవుతుందంటే 45, 15 ముళ్ళు 9 5లు కాబట్టి ఎంత అవుతుందంటే 8/45 ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి సంబంధించి ఎగ్జిక్యూషన్లో మనకు అప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగాను. ఓకే సారీ, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగాను కానీ వీటి మొత్తాలు అడగలే. ఎల్సిఎం ఇచ్చుకోవాలంటే మనకి ఎంత అవుతుంది అబ్బా, దీని యొక్క వాల్యూ 45 అవుతుంది. హెచ్సిఎఫ్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే 3 అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సింపుల్ రూల్ అప్లికబుల్ చేసేది ఒకటే ఒక రూల్ ఏంటి అంటే వాళ్ళు అడిగిన దానిలో మనకు ఎల్సిఎంకి అదేవిధంగా హెచ్సిఎఫ్ యొక్క విలోమాలు ఎక్స్వైల యొక్క కాదు. సో ఎల్సిఎం వచ్చేసి మనకు 45 అయితే హెచ్సిఎఫ్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 3 కాబట్టి 1/45 + 1/3 అంటే వీటి యొక్క వాల్యూ 45. ఇది 1 అయితే ఇది 15 కాబట్టి ఎంత అవుతుందంటే 16/45. ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇది. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క విలోమాలు అడిగిండు కానీ సంఖ్యల యొక్క విలోమాలు కాదు. ఒకవేళ సంఖ్యల యొక్క విలోమాలు చేయాలన్నా కూడా కింద డినామినేటర్లో 45 అనేది ఒకటే ఆప్షన్, అట్లా కూడా చేయొచ్చు చూడండి. కాబట్టి మిస్టేక్ చేయకుండా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. సో ఇంత కూడా చేయకుండా ఈజీగా మనకు చేసే విధానము క్లాస్ రూమ్లో ఒకసారి వింటే ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఈశ్వర్ ప్రవాహానికి ఎదురుగా 42 గంటల్లో 721 కిలోమీటర్లు, అతను ప్రవాహంతో 15 గంటలు ప్రయాణిస్తే అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే అగనెస్ట్ స్ట్రీమ్ అన్నప్పుడు 721 / 42 అయితే మనకు నెక్స్ట్ ఇక్కడ పోతున్నప్పుడు మనకి ఏమవుతుంది 721 / 15 అవుతుంది. మనకు అడుగుతున్నది ఏంటంటే వై కదా, అంటే వై కావాలన్నప్పుడు ఒకసారి అడిషన్ ఒకసారి సబ్ట్రాక్షన్ తీసేసుకుంటే అయిపోతుంది. కాబట్టి మనకు వై కావాలి కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇది ఎట్లా క్యాన్సల్ అవుతుంది కాబట్టి 2y = 721 కామన్ తీస్తే 1/42 - 1/15 కదా, అంతే కదా. దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. దీని యొక్క వాల్యూని చూసుకుంటే 2y = 721 ఇంటూ దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది చూడండి. మనకు అబ్జర్వ్ చేస్తే 15 ఏళ్ళు 105 కాబట్టి దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది. ఎల్సిఎం తీసుకోకపోయినా డైరెక్ట్ ఇట్లా రాయండి 42 × 15. దీని యొక్క వాల్యూ 15 - 42 ఇది ఎట్లాగా మైనస్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది లేండి. -2y = 721 ఇంటూ దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది చూడండి 27 / 42 × 15 కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే 7 6 7 7 21. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 3 5s 15 3 × 9s 3 3s 9 3 × 2s. కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ 3 3s 9 నెక్స్ట్ వచ్చేసి 309 /2 × 10 కదా. ఈ 10 డెసిమల్ పోతుంది. ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది చూడండి 15.45. కాబట్టి
అంటే ఎగ్జిక్యూట్ చేసే విధానం ఏందనేది చూడండి. ఇంత క్యాలిక్యులేషన్స్ మనం చేయకూడదు. మీకు అలవాటు కావాలనే ఉద్దేశంలో ఇది చేసినాం కానీ ఇంకా ఇక్కడే సింప్లిఫైడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి సింప్లిఫికేషన్ టాపిక్ చాలామంది వినలేదు కాబట్టి ఎగ్జిక్యూషన్ ప్రతిదీ ఇట్లా చేసినాం కానీ 100% ఇంకా ఈజీ అప్రోచ్లో ఎలా వెళ్ళాలనేది క్లాస్ రూమ్లో మీకు ఒకసారి వింటే తెలుస్తుంది. బట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫైండ్ ద డ్యూరేషన్ ఇన్ విచ్ 1200 అమౌంట్స్ టు 2280. అమౌంట్ అంటే మనకు మొత్తం అయింది కాబట్టి నీకు ఇందులో వడ్డీతో పాటు అసలు కూడా వచ్చింది అంటే దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే నీకు ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 1080 మాత్రమే ఎక్స్ట్రా ఇచ్చినాం. అంటే 1080 ఇచ్చావు కానీ ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నువ్వు ఇచ్చింది అసలు ఎంత అవుతుందంటే 1200. టైం పీరియడ్ తెలియదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పర్ యానం అన్నాడు కాబట్టి 4/100 కదా. ఈ జీరోకి ఈ జీరో పోయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 12 × 90లో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 2 8. నెక్స్ట్ వచ్చేసి ఎంత అవుతుంది 10 అప్పుడు 4 2 8 4 5 కాబట్టి 22.5. కానీ ఇంత చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు 1200కి నువ్వు ఇంత అబ్జర్వ్ చేస్తే 2280 ఇస్తే ప్రతి 100కి ఎంత ఇస్తావు అనేది చూడు. ఇక్కడ ప్రతి 100కి ఎంత ఇస్తున్నావు చూడు. దీని యొక్క వాల్యూ క్యాన్సిల్ అవుతుందా అంటే ఎంత అవుతుంది 12 ఎక్కం 12. నెక్స్ట్ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 12 9 108 ఎంత అవుతుంది. దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుందంటే 190. అంతే కదా. ఇప్పుడు 190 రూపీస్ 4% చొప్పున అంటే నువ్వు ఎక్స్ట్రా ఇస్తున్నది 90నే కాబట్టి 90/4 ఎంత అవుతుందంటే 22.5. ఇట్లా చేయాలి. ఎప్పుడు కూడా మనం ఇచ్చింది 100 రూపీసే. 100 రూపీస్కి ఎంత క్యాల్కులేట్ చేస్తున్నాం అనేది తీసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మరి పద్ధతికి ఇట్లా చేయకుండా ఈ విధానాలకు వెళ్ళాలి. మెథడ్స్ మాత్రం మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్సే ఉంటాయి. 1కి 2 సార్లు నీట్గా చూసుకోండి. రైట్. ఏ డీలర్ సేల్స్ 2 డ్రైయర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 63,000. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు చూడండి. ఈక్వల్గా 63,000కి చేస్తున్నాడు. అందులో వన్ ఆఫ్ దెమ్ ఎట్ 5%, అదర్ ఎట్ 30% లాస్ అన్నాడు. 5% లాభము అంటే మనకి ఎంత అవుతుంది 1/20 అంటే 20 రూపీస్ ఉండేది 21. 30% కోల్పోతాడు అంటే దీన్ని 3/10 అన్నప్పుడు 10 రూపీస్ ఉండేది ఎంత అవుతుంది అంటే 7 అవుతుంది కదా. ఇప్పుడు ఈ రెండు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది చూడండి. 3తోన 20:21 అట్లాగే ఉంటే 30 మనకి ఎంత అవుతుంది అంటే 21 కదా. ఇప్పుడు ఓవరాల్గా మనకు అబ్జర్వ్ చేస్తే మొత్తం లావాదేవీలో అతని నష్ట శాతం ఎంత అంటే 50 రూపాయలు పెడితే మనోడు ఎంతకు తీసుకొచ్చిండు అంటే 42. అంటే ఎంత నష్టపోయింది 8/15 కదా. సో 8/50 × 100 చేసినప్పుడు 50 × 2 అంటే మనకి ఎంత అంటే 16%. సార్ అంటే ఎగ్జిక్యూషన్ చూడండి. 63,000తో మనకు అవసరమే లేదు. ఆ 63,000 అవసరం ఎందుకు లేదు అంటే మళ్ళీ మనకు పర్సంటేజే అడుగుతున్నాం. పర్సంటేజ్ అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ కానీ రేషియో అడుగుతున్నప్పుడు అతను ఇచ్చిన ఒరిజినల్ వాల్యూ తీసుకోకపోయినా మనకు ఆన్సర్ పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. అది మాత్రం పక్క, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సింపుల్ అండ్ ఇంపార్టెంట్ చూడండి, మిస్ మాత్రం చేయకండి. నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్కి సంబంధించిన దానిలో బాడ్మాస్ రూల్ అప్లికబుల్ చేయాలి కదా. 194 ప్లస్ ఫస్ట్ బ్రాకెట్లో ఉండేవి చేయాలి కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి 5 + 1 - 6 అంటే 0. 0 ఇంటూ మనకి దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుందంటే మొత్తమే అవుతుంది కాబట్టి 0/12 అంటే 0నే కాబట్టి మళ్ళీ ఎంత అవుతుందంటే 194. సార్ ఎందుకంటే అక్కడ అబ్జర్వ్ చేసే విధానం చూసుకోండి. ఫస్ట్ బ్రాకెట్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత చూస్తే మొత్తం 0/12 అన్నప్పుడు 0నే కాబట్టి 194 యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఈ లెవెల్లో ఇచ్చాడు చూడండి. ఎన్టీపీసీ చాలా మంది సెలెక్ట్ కావడానికి కూడా ఉన్న ద మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ చాలా సింపుల్గా ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు మరి ఇంత డెప్త్ ఎందుకు చెప్పాడు సార్ అంటే సిజిఎల్కి ఎస్ఐ ప్రిపేర్ అయ్యేటోళ్ళు, ఎస్పెషల్లీ తెలంగాణ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఏపీ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ మీరు ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే ఈ లెవెల్లో క్వశ్చన్స్ రావట్లేదు కాబట్టి డెప్త్ పెట్టాను. అంటే లో లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కానీ హై లెవెల్ ఎందుకు పెట్టానంటే మెయిన్గా టార్గెట్ ఎస్ఐ సిజిఎల్ మాత్రమే కాబట్టి జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ఈవెన్ రీజన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ డేటా సెట్ ఈజ్ ఈక్వల్స్ టు 28.4 and 88. అంటే దీనికి యూజ్ ఎంపిరికల్ ఫార్ములా అంటే ఏం లేదు. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంది అంటే 3 మీడియన్ - 2 మీన్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు దీనికి సింపుల్ షార్ట్ కట్ ఏం లేదు. ఇది 28.4 ఇచ్చాడు, 3 × 88 ఇచ్చాడు, -2 మీనే కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూడండి
2 మెయిన్ ఇవతలకి వస్తే మనకు అవతలకి వెళ్ళినప్పుడు 3 8 జా 24, 3 8 జా 24 అంటే 264 మైనస్ 28.4 కదా. ఇప్పుడు చూడండి ఒకటి ఇక్కడ డెసిమల్ తీసేయాలంటే మనకి ఎంత అవుతుందంటే 10లోంచి 4 పోతే ఎంత అవుతుంది అంటే 6 అవుతుంది. 6 యూనిట్ డిజిట్గా లాస్ట్కి రావాలంటే ఒక 2 8 జా 16 అయినా కావాలి, 2 3 జా 6 అన్నా కావాలి. కాబట్టి ఇది ఒకటే ఉంటుంది చూడండి. ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉందనేది నార్మల్గా చూసుకొని 100% హిట్ అవుతుంది. ఒకటి మనకు ఏ విధంగా చేస్తున్నాం అనేది టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేస్తాం. క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు క్యూబ్స్కు మనకు ఆల్రెడీ 21 క్యూబ్ వరకు నేర్చుకోమన్నాను. అదేవిధంగా దాని యొక్క వాల్యూ స్క్వేర్స్ 40 వరకు కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు, 2 యూనిట్ డిజిట్గా ఉంది కాబట్టి 18 క్యూబ్ కింద ఎంత అవుతుందంటే 10, 5/24 ఇంటూ దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 78. ఇప్పుడు దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేయండి. 6 3 జా 18, 6 4 జా 24, 5 ఇంటూ 2 జా 10, 2 3 జా 6, 2 9 జా ఓకే. ఇది ఎందుకు క్యాన్సల్ అవుతలేనట్టు. 3 9 జా 27, 3 3 జా 9 అంటే మనకి ఎంత అవుతుంది అంటే దీని యొక్క వాల్యూ 117/4. 4 అన్నప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 4 2 జా 8. నెక్స్ట్ వచ్చేసి ఓకే మేబీ ఆప్షన్స్ కానీ ఏదో మిస్టేక్ పడి ఉంటుంది. సో 4 2 జా 8, నెక్స్ట్ వచ్చేసి 4 9 జా 36, 4 2 జా 8, నెక్స్ట్ 4 5 జా 20. అంటే దీని యొక్క వాల్యూలో అబ్జర్వ్ చేసినప్పుడు ఎంత అవుతుంది అంటే 5832, 4th రూట్ అన్నప్పుడు ఎంత అవుతుంది అంటే 10, 5/24 78 ఉంది కాబట్టి మేబీ ఇది రాంగ్ పోయి ఉంటుంది ఏదన్నా సరే. అది క్యాన్సలేషన్స్ ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, the difference between simple interest and compounded annually on certain sum of money for 2 years is equal to 16% అంటున్నాడు. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. మీకు మెథడ్ కూడా చెప్పాను క్లాస్ రూమ్లో. సో డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి అంటే PR² 100 × 100. ఇది ఎంత ఇచ్చాడు అంటే 797 ఇచ్చాడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు పి యొక్క వాల్యూ 16 × 16 డివిజబుల్ బై 100 × 100 కదా. 4 4 జా 16, 425 జా 425 జా. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, పి ఈజ్ ఈక్వల్స్ టు 625, లేకుంటే దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. 797 ఇంటూ 25 ఇంటూ 25 డివిజబుల్ బై 16 కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 16 ఇంటూ 4 అంటే అప్రాక్సిమేట్గానే తీసుకోండి. 64 అంటే 157 అన్నాడు కాబట్టి అప్రాక్సిమేట్గా 9. అంటే దీని యొక్క వాల్యూ మనకు అబ్జర్వ్ చేస్తే 625 ఇంటూ 49 కదా. సో 9 5 జా 45, లేకుంటే 50 తీసుకున్నా మనకి ఎంత అవుతుంది అంటే అప్రాక్సిమేట్ కాబట్టి 50 తీసుకుంటే మనకు 5 5 జా 25, 5 2 జా 10 అంటే 12, 5 6 జా 30 అంటే 31250. అంటే తక్కువనే ఉండాలి కాబట్టి నియరెస్ట్గా చూసుకోండి. మరీ సమీప పూర్ణాంకానికి అని చెప్పి కూడా దాన్ని మరి అక్యురేట్గా ఇచ్చాడు కాబట్టి సరే క్యాన్సలేషన్ ఏందనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 16 యొక్క వాల్యూకి మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేసుకుంటే దీని యొక్క వాల్యూ చూడండి, 25 ఇంటూ 7 జా అంటే 175, 25 ఇంటూ 9 జా అంటే 225, నెక్స్ట్ వచ్చేసి ఎంత అవుతుంది అంటే 242, నెక్స్ట్ వచ్చేసి 25 ఇంటూ 7 జా 175, తర్వాత ఎంత అవుతుందంటే 199. మళ్ళీ దీని యొక్క వాల్యూ 25/16 చేసేస్తే సరిపోతుందిగా. 25 5 జా 125, 50 అన్నప్పుడు 62, 25 ఇంటూ 9 జా అంటే 225 అన్న తర్వాత 231, 25 ఇంటూ మనకు 9 జా అంటే 225, అండ్ మనకు దీని యొక్క వాల్యూ వచ్చేసి ఎంత అవుతుందంటే 248. నెక్స్ట్ 25 ఇంటూ 1 జా అంటే మనకు 25 కాబట్టి ఎంత అవుతుందంటే 49125. ఇప్పుడు 16 చేసినప్పుడు 16 ముళ్ళు 48, 16 ఎక్కం 16, 21 కాబట్టి 16 ఎక్కం 16. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎంత అవుతుంది అంటే 16 ముళ్ళు 48, అంటే ఇది పోయింది. మళ్ళీ 16 ముళ్ళు 48 అంటే ఫస్ట్ వన్ వస్తుంది. మరి నియరెస్ట్గా అన్నప్పుడు కూడా మనకి ఏంటంటే కొంచెం దూరం ఉంటే ఓకే. ఇంకోటి ఇట్లా నియరెస్ట్ ఉన్నప్పుడు ఏంటి అంటే డిజిటల్ సమ్ అప్లికబుల్ కాదు చూడండి. అప్రాక్సిమేట్ వాల్యూ కాదు, అక్యురేట్ ఆన్సర్స్కే డిజిటల్ సమ్ వర్కౌట్ అవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టు. క్వశ్చన్ సింపులే కానీ మనకి ఇక్కడ వచ్చింది ఇది. నెక్స్ట్ వన్, కిరణ్ స్పెండ్స్ 45% of his income if he saves 66,000.
అంటే 45% ఖర్చు చేసిందంటే 55% పొదుపు చేసినట్టే కదా. దీని యొక్క వాల్యూ 66,000 అయితే మనకు అతని ఆదాయం అంటే 100%కి ఎంత. ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. మొత్తం ఇచ్చిన 25 క్వశ్చన్లలో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకొని ఎక్కడో ఒక చోట క్యాల్కులేషన్ టఫ్ ఇచ్చిండు కానీ ఎక్కడా కూడా మనకు వచ్చేసి అంత టఫ్నెస్ అనేది లేదు చూడండి. కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 1,20,000. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ అబ్బా, చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్. సో కాబట్టి కొంచెం సక్సెస్ కానీ ఎంత తొందర వీలైతే అంత తొందర సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. మంజిత్ తన ఆదాయంలో 40% ఖర్చు చేస్తాడు అంటే 60% సేవింగే కదా. 60% యొక్క వాల్యూ 18,000 అయితే మనకు 10% యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 3,000 అవుతుంది. 100% అంటే ఎంత అవుతుందంటే 30,000. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ చూడండి. పెద్దగా మనం ఇక్కడ వరీ కావాల్సిన అవసరం లేదు. అనవసరంగా అన్వాంటెడ్ క్యాల్కులేషన్స్ మాత్రం చేయకండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించి one pipe can fill the tank in 10 minutes, another pipe empty the completed fill the tank in 20 minutes. If both the pipes are open together, how long? అంటే xy by x minus y చేయొచ్చు. xy by x minus y అంటే ఇదే కదా. దీని యొక్క వాల్యూ ఇది క్యాన్సల్ చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే 20. ఈవెన్ ఎల్సిఎం మెథడ్ చేయొచ్చు. రెండే ఉన్నాయి కాబట్టి xy by x minus y చేయండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చాలా సింపుల్ చూడండి. ఒకటే ఒక రూల్ అప్లికబిలిటీ చూసుకోండి. ఇదే క్వశ్చన్ ఆల్రెడీ మనకు వచ్చింది, వేరే షిఫ్ట్ అది కూడా పెట్టాను కావాలని. సో వెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు అన్నాడు కాబట్టి దాన్ని 26/40, 22 మనకి ఎంత అంటే 34. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 4. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉందంటే 6. ఒరిజినల్ డిఫరెన్స్ ఇక్కడ 14 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 14 ఉండాలి, ఉందా లేదు. కాబట్టి 7తో మల్టిప్లై చేయండి. 7 4 × 28 కదా, అంతే కదా. అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత ఉంది -2, అంతే. ఇది షార్ట్ కట్ ట్రిక్ చూడండి. ఇప్పుడు అక్కడ మనకు 4 × -2 ఇంటూ మనకు y ఇంటూ నెక్స్ట్ వచ్చేసి 7 × -2 -6 కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూని మనం ఏం రాస్తామంటే y² = 4 2 8 ఇంటూ 7 2 14 అన్నప్పుడు మనకి ఎంత అవుతుందమ్మా దాని యొక్క వాల్యూ వచ్చేసి 7 2 14 -6 కదా. అంటే 14 అంటే మనకి ఎంత అవుతుందంటే 20. ఇప్పుడు మనకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంది అంటే y² మనకు దీని యొక్క వాల్యూ ఎంత అయిందంటే 160 అయింది. అంటే y యొక్క వాల్యూ అన్నప్పుడు ఇక్కడ మనకు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? y > 0 అన్నాడు. ఇక్కడ 2 వాల్యూస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటంటే 14లోంచి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుంది 7 2 14, అంతేగా. -6 అన్నాడు. 14 - 6 అంటే మనకి ఎంత అవుతుందంటే 8. సారీ, ఇక్కడ 8 వస్తుంది చూడండి. 7 2 14 అన్నప్పుడు ఇది ప్లస్ కదా, అంటే ఇది మైనస్ అవుతుంది కాబట్టి అడిషన్ చేస్తే 18 × 8 అంటే మనకి ఎంత అవుతుంది 64 కాబట్టి 8 ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఎగ్జిక్యూషన్ చూడండి, ఎందుకంటే అక్కడ మనకు మైనస్లు వస్తున్నాయి కాబట్టి డిఫరెన్స్ ఆ విధంగా తీసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది చూడండి. కాబట్టి ఎగ్జిక్యూషన్ 1కి 2 సార్లు నీట్గా అబ్జర్వ్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వన్. Suppose x is to y is equal to 2:5, y is to z is equal to 4:7. 15,120 is distributed among x, y, z. ఇప్పుడు x, y, zకి సంబంధించిన దానిలో ఏమేమి ఇచ్చాడు ఇక్కడ 2:5 అన్నప్పుడు ఇది కూడా మనకు 5 అవుతుంది. 4:7 అన్నప్పుడు ఇది కూడా 4 అవుతుంది. సో 8:20 మనకి ఎంత అవుతుందంటే 7 5 35. అంటే 7 యొక్క మల్టిపుల్ ఉండాలి. 7 యొక్క మల్టిపుల్ సిలో ఉండాలంటే ఇది లేదు, ఇది కూడా లేదు. 7 1 7 6 ఉంది. తర్వాత ఫస్ట్ దానిలో 8 యొక్క మల్టిపుల్ ఉండాలి. 8 యొక్క మల్టిపుల్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 8తోనే పోతుందా అంటే పోదు, ఇది కూడా మనకి 8తోనే పోతుందా అంటే పోదు. కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఆన్సర్. కాబట్టి ఒకటేంది అంటే మళ్ళీ చిన్నపిల్లల్లాగా ఇది మొత్తం కూడా ఇది ఇంత ఇచ్చిందంటే డబ్బు ఎంత ఇవి చేయకండి. పెన్ ఫ్రీ మెథడ్ వర్కౌట్ అయిందంటే మల్టిపుల్స్ యొక్క వాల్యూ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్కి ఇచ్చాను, అది సెట్ అయిపోతుంది. ఇది ఎట్లాగో డివైడ్ అవుతుంది దానికి దీనికి. ఇక్కడ 8తోనే డివైడ్ అవుతుందా అంటే డివైడ్ కాదు ఇది. కాబట్టి 1920 ఈస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో మెథడ్ ఆఫ్ చేంజ్ చేసే విధానం ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా చేయాలనేది ఇంపార్టెంట్ చూడండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. డెస్క్ యొక్క ప్రకటన ధర వచ్చేసి 7,725, అసలు ధర కంటే 25%. అది ఇంతనే అవసరమే లేదు చూడండి.
సో ఎంపీ బై సిపి ఫార్మాట్ చూస్తే 100 కాస్త 125 అయింది. ఎంత డిస్కౌంట్ ఇచ్చిండో తెలియదు కానీ మనకు డిస్కౌంట్ ఇచ్చిండంటే ఎంత ఇచ్చిండు, 100 కాస్త 96 ఇస్తే ఇప్పుడు ఎంత అవుతుంది, ఎస్పీ బై సిపి యొక్క వాల్యూ ఎంత. సో 100కి మనకు ఈ 100 క్యాన్సల్ అయిపోతుంది. 25 5 జా 25 4 జా 4 2 జా 4 4 జా. కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత అయింది, 120 అంటే మనకి ఎంత అవుతుంది, 20%. చాలు. ఇదే దాన్ని ఇంకొక రకంగా ఏం చేయొచ్చు, XY బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 యూజ్ చేయొచ్చు కదా. 25% తగ్గింపు అంటే -4, 25 ఇంటూ మనకి ఎంత అవుతుందంటే -4 డివిజబుల్ బై 100 కదా. ఇది క్యాన్సల్, నెక్స్ట్ ఇది కూడా క్యాన్సల్ అయితే -1. ఇప్పుడు మనకి ఎంత అవుతుందంటే దీని యొక్క వాల్యూ 20. ఎట్లా చేసినా ఒకటే, కాకపోతే ఈ మెథడ్ చేసుకోండి, ఒకటే దాంతో డిస్కౌంట్ మొత్తం లేపేసేయచ్చు. సో అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వన్, a vendor sold 5 chocolate for 1 rupee, thereby gained 40. So how many chocolate did he buy? ఇప్పుడు మనకు 40% వచ్చింది అన్నప్పుడు 40% మనం ఏం చేయొచ్చు అబ్బా, 2/5 అంటే 5 ఉండేది కాస్త 7 అవుతుంది, క్వాంటిటీ 7 ఉండేది కాస్త 5 కదా. ఇప్పుడు 5కి 5 చాక్లెట్స్ అమ్మితే ఎంత వచ్చిందంటే ఎన్ని ఉన్నాడు అంటే 7 × 1 = 7. సాల్వ్. సింపుల్ చూడండి. ఒకటి ఏంటంటే క్వాంటిటీ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా లాభం రావాలంటే మనం ఉన్నదానికంటే రేట్ అన్న ఎక్కువ పెట్టాలి, లేకుంటే అదే రేట్ ఉంటుంది నేను రూపాయికి అమ్ముతా అంటే తక్కువ క్వాంటిటీ ఇవ్వాలి. అంటే నేను రూపాయికు 10 కొత్తిమీర కట్టలు తెచ్చుకున్నాను అనుకో, నాకు లాభం రావాలన్నప్పుడు రూపాయినే పెట్టినప్పుడు 8, 7, 5 అమ్మాలి, అంతేగాని ఎక్కువ అమ్మితే నష్టపోతాం. అట్లా క్వాంటిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా చూసుకోండి. నెక్స్ట్, 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 9% వడ్డీ రేటుతో 47,100 డిపాజిట్ చేస్తే చక్రవడ్డీ బారు వడ్డీ మధ్యలో. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు PR² బై 100 × 100. ఇదన్నా చేయొచ్చు, మీకు మెథడ్ చెప్పా పాస్కల్లా నుంచి, అట్లానే చేయండి. సో దీని యొక్క వాల్యూ 47,100 × 9 × 9 డివిజబుల్ బై 100 × 100 కదా. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సల్ అయిపోయింది. ఒకటి 9 యొక్క మల్టిపుల్ ఉండాలి, 9 యొక్క మల్టిపుల్ ఉందా అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ 9 మల్టిపుల్ ఉందా అంటే లేదు, ఎందుకంటే అది ఉండాలి. 9 యొక్క మల్టిపుల్ అంటే ఇక్కడ ఉందా అంటే లేదు, 7 + 2 అంటే ఇక్కడ కూడా ఉందా అంటే లేదు. కాబట్టి ఇదే ఆన్సర్. ఎందుకంటే మనకి న్యూమరేట్లో 9 ఉన్నప్పుడు 9 యొక్క మల్టిపుల్, మళ్ళీ చిన్నపిల్లల్లాగా మొత్తం క్యాల్కులేషన్ చేసి చేయకండి. సో సింపుల్గా మనకి ఎగ్జిక్యూట్ చేసే విధానం ఏ విధంగా ఉందని చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్, వ్యక్తుల సమూహంలో పురుషులు, మహిళలు, పిల్లలు ఉంటారంట. వారిలో 20% పురుషులు, 50% మహిళలు అన్నప్పుడు 20 + 50 = 70, అంటే ఇంకా 30% కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే బెస్ట్ అప్రోచ్ చూడండి, ఇక్కడ ఏ విధంగా చేస్తున్నాం. అది ట్రెడిషనల్ అప్రోచ్ చేసి బయట చెప్పి నేర్చుకొని చెప్పేటోళ్ళు పట్టించుకోకండి, మనం ఎట్లా చేయాలనేది గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క వాల్యూ 2:5:3 కదా. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళ బరువులు వరుసగా వీడు 45 kgs అంటే వీడు 60 అంటే 20. వెయిటెడ్ యావరేజ్ అయినా చేయండి, లేకుంటే MX + NY 90, నెక్స్ట్ 300, ఇది ఎంత మల్టిప్లై చేస్తే 60 డివిజబుల్ బై 10 కదా. సో జీరోలు అన్ని క్యాన్సల్ అయితే ఎంత అవుతుంది చూడ, 39 ప్లస్ దీని యొక్క వాల్యూ ఎంత అంటే 45. సో క్యాలిక్యులేషన్ చూడండి ఎంత క్విక్గా చేస్తున్నది, నెంబర్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. అందుకే మన దానిలో అర్థమెటిక్ స్టార్ట్ చేసేటప్పుడు నెంబర్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఒక 20 hours చెప్పాను. 20 hours దాకా ఎందుకు చెప్పానంటే ఫుల్ డెప్త్. లాస్ట్ టైం మనకు 15 క్వశ్చన్స్ పడ్డాయి, ఏపీ వాళ్ళకి 17 క్వశ్చన్స్ పడ్డాయి. ఫస్ట్ 4 చాప్టర్లు మన దానిలో ఉండే బుక్లో ఉండే ఏవైతే ఉన్నాయో అవన్నీ అడ్వాన్స్ మ్యాథ్స్. అది మన అర్థమెటిక్లో ఎందుకు పెట్టాయంటే లాస్ట్ టైం తెలంగాణ వాళ్ళకి 24 క్వశ్చన్స్ వచ్చాయి ఫస్ట్ 4 చాప్టర్స్. అదే మనకి ఏపీ వాళ్ళకి 28 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి అందరు నెగ్లెక్ట్ చేస్తున్నారని అర్థమెటిక్లో కలిపి చెప్పాను. ఒక మెన్సురేషన్ ఒకటే మన బుక్లో ఉండదు. కాబట్టి ఆ 2 బుక్లు రీజనింగ్ అర్థమెటిక్ చేస్తే 192 మార్క్స్ కవర్ అవుతాయి. యావరేజ్గా నువ్వు ఎంత వరస్ట్గా చదివినా 150+ క్రాక్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజన్ మరియు వరుణ్ కలిసి 6 రోజుల్లో ఒక హాల్ను పెయింట్ చేయవచ్చు. రాబిన్ ఒక్కడే 42 రోజుల్లో పెయింట్ చేసిన, వరుణ్ ఒక్కడే 8 రోజుల్లో. ఇక్కడ చూడండి, రాబిన్ ఒక్కడు 42 days అంటున్నాడు. రాబిన్ ప్లస్ వరుణ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6 అన్నప్పుడు LCM ఎంత అవుతుందంటే 42నే కదా. సో ఇది 1 అయితే ఇది ఎంత అవుతుంది, 6 7 40. ఎఫిషియన్సీ ఇట్లా ఉంది. రాజన్ ఒక చపాతీ తింటాడు, వరుణ్ ఎన్ని తింటాడు, 6 తింటున్నాడు. 6 చపాతీస్ కానీ మొత్తం 42 చపాతీలు తినాలి అంటే ఎన్ని రోజుల్లో తింటాడు అంటే 7 రోజులు. అంతే సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచెస్ చూడండి, మీరు ఏదో పైన చెప్పి ఇట్లా అట్లా అనేది ఏం లేదు.
మీరు వన్స్ క్లాస్ విన్న తర్వాత మీకే రియలైజ్ అవుతుంది. 1కి 2 సార్లు చూసుకొని జాయిన్ కండి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో అడ్వర్టైజ్‌మెంట్ మరీ ఓవర్‌గా అయిపోయి, ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడో తెలవకుండా అయిపోయింది. మంచోడా కాదా అని ఆలోచించేలోపే మనం ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితున్నాం. ఈ ఏజ్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్‌లో పిల్లలు ఒకరొకరు వచ్చి బాధపడుతుంటే అసలు కళ్ళలోకెళ్ళి నీళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళు చెప్పే బాధలు వింటుంటే. రోజు పొట్టకూటి కోసం బయట కష్టం చేసుకొని వచ్చి ఫీజులు కడితే వీళ్ళు చెప్పడానికి మాకసలు ఇజ్జత్ పోతుంది. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా పనికిమాలిన అడ్వర్టైజ్‌మెంట్‌లని వాడితోపు ఈవెన్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కూడా ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లు ఓవర్‌గా చేసి కూడా కొంచెం కంటెంట్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఇన్‌స్టిట్యూట్‌లో అయినా సరే ఎవరైనా. ఎందుకంటే ఎట్ ద ఎండ్ స్టూడెంట్ ఇచ్చే డబ్బులే మన కడుపు నిండేది. సో వాళ్ళు ఇచ్చిన డబ్బు కనీసం న్యాయం చేయాలి. అది నా టార్గెట్. సో అన్యాయం చేసి వాళ్ళది నెత్తిన కొట్టి తినడం అనేది అది కరెక్ట్ కాదు. ప్రతి డైరెక్టర్ అది వినకపోయినా నేను చెప్పేదైతే అది. కాబట్టి కొంచెం చూసుకొని చదవండి. పిల్లలు కూడా ఈ అడ్వర్టైజ్ చూసి మోసపోయి ఏడబడితే ఆడ జాయిన్ అయ్యి తర్వాత రిగ్రెట్గా ఫీల్ అయ్యో రాలేదని. కొందరైతే ఫీజులు కట్టినాక మళ్ళీ ఇంకొతాన ఫీజులు కట్టలేక వాడు సచ్చినట్టు ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు పిల్లలు. అంటే ఒక తమ్ముడు చెల్లి అనే బాధ. ఇప్పుడు నేనే ఒక బ్రదర్గా థింక్ చేస్తున్నా కాబట్టి ఏ లెవెల్లో చెప్పాలి, ఎంత డెప్త్ చెప్పాలి, నేనున్నా మీరు వినండి అని చెప్పేసి మరి చెప్తూ ఉన్నాను. సో ఇది రీజనింగ్. లక్కీలీ మనకు ఇంకొక 1500 కాపీస్ అయితే 50K అయిపోతాయి. కాబట్టి ఇదంతా కూడా క్రెడిట్ స్టూడెంట్స్. నేను ఎక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. పిల్లలు నచ్చి మౌత్ టాక్ ద్వారా వెళ్ళిపోయింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో యూటిలైజ్ చేసుకోండి. 100% సక్సెస్ కాండి. సో మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు ఈ నెంబర్కి డౌట్స్ పెట్టండి. ఆ బుక్ మీద ఉండే ఫస్ట్ నెంబర్ కూడా నాదే. జనరల్గా డైరెక్టర్లు నెంబర్లు ఇయ్యరు, కానీ పెద్ద మనం ఏం తోపేం కాదు. అది డైరెక్టర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నెంబర్ నాదే. మీరు ఎనీ టైం మెసేజ్ పెట్టండి. వితిన్ 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. ఇబ్బంది ఏం లేదు. 100% సక్సెస్ కావాలని పెట్టింది. సో యూటిలైజ్ చేసుకొని సక్సెస్ అయ్యి హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.